హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం చాలా స్పెషల్ స్వీట్ చేసుకుంటున్నామండి. అదే కోనసీమ స్పెషల్ కొబ్బరి సున్నె. ఇది ఎప్పుడన్నా ఎవరైనా ట్రై చేశారేమో కామెంట్ చేయండి. నేను చేసే ప్రాసెస్ ఒకసారి అయితే చూసేయండి. ఫస్ట్ కొబ్బరి అయితే ముక్కల కింద కోసుకుని ఇలా తురుముకోవాలండి. మిక్సీలో వేసినా కానీ ఇలా సన్నగా అయిపోద్ది. ఇది మనం నెయ్యిలో వేయించుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టానండి. నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి కాగిందండి. కొబ్బరి పొట్టు వేసేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. కొబ్బరి పొట్టు అంతా వేస్తాం కదండి, సిమ్లో పెట్టి వేయించుకోవాలండి పచ్చివాసన పోయేలాగా. బాగా వేగాలండి. మధ్య మధ్యలో కలుపుతుండండి, లేదంటే అడుగు అంటుకుంటుంది. ఇది వేగేలోపు అయితే బెల్లం అయితే తురుముకుని పెట్టుకోండి. చూడండి వేగుతుందండి. వేగితే కొంచెం లైట్గా కలర్ అయితే చేంజ్ అవుద్ది. ఇంకా కొంచెం వేగాలండి. మంచి స్మెల్ కూడా వస్తుందండి. కలర్ అయితే లైట్గా చేంజ్ అయింది కదండి, ఇది వేగిపోయింది బాగా. చూడండి ఇదిగో పొడి పొడిగా కూడా వచ్చేసింది. ఇప్పుడు బెల్లం అయితే వేసుకుందామండి. బెల్లం అయితే కొలత ఏమి ఉండదండి. మన స్వీట్కి తగ్గట్టు వేసుకుంటామే. మరీ తక్కువ అయితే మట్టుకి పొట్టు రాదండి. బెల్లం వేస్తానండి. ఒకసారి అయితే మిక్స్ చేద్దాం. చూడండి బాగా మిక్స్ చేస్తానండి. బెల్లం అయితే కొంచెం మెల్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి, మరీ ఎక్కువ కాదు, సరిపోద్దండి. ఈ పానకం వాటర్ అంతా బెల్లం కరిగి మంచిగా ఉడుకుద్దండి కొబ్బరికాయ. ఒకసారి కలిపేద్దాం. చూడండి బెల్లం కరిగిందండి, ఉడుకుతుంది. ఇది బాగా ఉడకాలండి. ఈ స్టైల్లో ఎవరన్నా కొబ్బరి సున్ను చేస్తే కామెంట్ చేయండి. మా గోదావరి జిల్లాలో కొబ్బరి సున్ను అంటే ఇలాగే చేస్తామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. గజ్జికాయల్లో కానీ పాల ముంజిల్లోకి కానీ పెడతారండి. కొబ్బరి సున్ను పెట్టి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా. ఈ కొబ్బరి సున్ను ఇలా తింటే చాలా బాగుంటుందండి. బెల్లం కానీ సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చండి మనం మళ్ళీ. ఇది ఇంకా ఉడకాలండి. ఉడుకుతుంది కదండి, ఇది ఇలా దగ్గరికి పడాలి. ఈలోపు అయితే యాలకులు అయితే మనం రెడీ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతుండండి, లేదంటే అడుగు అంటుకుంటుంది. చూడండి దగ్గర పడిపోయిందండి. బెల్లం సరిపోయిందో లేదో ఇప్పుడే తెలుస్తుందండి. చూడండి ఇది మనం చేతితో పట్టుకుంటే స్టిక్కీగా ఉండాలండి. అలా అయితే బెల్లం సరిపోయినట్టు. అలా లేదంటే కొంచెం బెల్లం వేసుకోండి, లేదంటే చప్పగా ఉంటుంది. ఈ కొబ్బరిని బెల్లం అన్నది పట్టుకోదండి చప్పగా ఉంటే. ఇప్పుడు మనం యాలకుల పొడి వేసేసుకుందాం. యాలకుల పొడి వేస్తాం కదండి, ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి. ఇది వేడిగా తినకూడదండి, చల్లారేక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చూసారుగా, నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. బెల్లంతోనే కాదండి, పంచదారతో కూడా చేసుకోవచ్చు కొబ్బరి సున్నె. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.